రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థులని, ఎందుకంటే సార్ ఆధ్వర్యంలో విద్యా బోధన నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు వేల మంది ఉన్నారు. ఎందుకంటే ఆ భగవంతుని ఆశీస్సులు మన సార్ పైన ఎప్పుడు నిండు నూరేళ్ళు బతికే విధంగా ఈ విధంగానే పేద పిల్లలకు, అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులకు సాయం చేసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ చాలామందిని కూడా సార్ గారు అనేక మంది సాయం చేసి వాళ్ళ ఆశీస్సులు సార్ పైన ఉండాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఆ భగవంతుడు మీకు ఎప్పుడు నిండు చూసుకోవాల్సిందిగా మా విద్యార్థుల తరపు నుంచి, నిరుద్యోగుల తరపు నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుంచి, రాష్ట్ర ప్రజల తరపు నుంచి మీరు మంచి హోదాలో ఎదగాలని అందులో కోరుకునే మొదటి వ్యక్తులు మేము కాబట్టి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు సార్. ఎంతో మంది విద్యార్థులు రామయ్య కోచింగ్ సెంటర్కి వచ్చి ఇక్కడ నుంచి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును చూపించి, వాళ్ళకు ఒక మంచి బాటను నేర్పి, మంచి నడవడికను నేర్పి, ఇక్కడ నుంచి సత్ప్రవర్తన కలిగిన టీచర్గా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటట్టు వాళ్ళ జీవితాలని, మా భవిష్యత్తుని తీర్చిదిద్దే మీకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు సార్. యాక్చువల్లీ దేవుడు కాదు సార్, మీ పేరులోనే నలుగురు దేవుళ్ళు ఉన్నారు. మీ పేరులోనే వాస్తవానికి సిరి, పైసలు, కొండ, పార్వతీదేవి తండ్రి, కొండ పర్వతం, పార్వతీదేవి తండ్రి, లక్ష్మి అంటే కూడా సిరియే, డబ్బులే, అలాగే నారాయణుడు, అలాగా నారాయణ అన్నట్టు. ఓకే, పర్లేదు సార్, నలుగురు దేవుళ్ళు మీ పేరులోనే ఉన్నారు. అలాగే మీ వ్యక్తిత్వం కూడా అందరి దేవుళ్ళతో సమానంగా ఉందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నా. సార్ చాలా మంచి సహృదయులు, మనతో సన్నిహితంగా ఉంటూ విద్యార్థుల సమస్యల్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల గురించి కూడా, కేవలం చాలా మంది నోటిఫికేషన్ల గురించి ఫైట్ చేయరు, కోచింగ్ ఇస్తారు, వదిలేస్తారు, మీ ఇష్టం మీ దాన మీరు వెళ్ళండి అని. కానీ సార్ అలా కాదు, మన భవిష్యత్తు కోసం నోటిఫికేషన్లు రావడంలో కూడా తన వంతు కూడా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులందరి తరపు నుంచి కూడా, అలాగే విద్యార్థులందరి తరపు నుంచి కూడా మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు సార్. సో చాలా దూరం నుంచి నా మీద ప్రేమతోని ఆస్మా కానీ, కాశీ కానీ, హరీష్ కానీ, ఇంకా మిత్రులు, ఇక్కడ ఉన్న మిత్రులు అందరూ కూడా నా బర్త్డే సందర్భంగా ఇంత దూరం వచ్చి నాకు బర్త్డే విషయం చెప్పడమే కాదు, నన్ను కేక్ కూడా కట్ చేసి నన్ను సంతోషపరిచారు. సో ముందు నుంచి రామాయణ సంస్థ చాలామంది పేద విద్యార్థులకు, బ్లైండ్ స్టూడెంట్స్కి ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఉన్నాము మేము. డిఎస్సి కానీ, మా దగ్గర ఉన్న గ్రూప్స్ కానీ, మా దగ్గర వాళ్ళు ఏం తీసుకుంటే అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. అమ్మ నాన్న లేని వాళ్ళకి, అనాథల వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇంకా పూర్ పీపుల్కి కూడా చాలా డిస్కౌంట్ ఇచ్చి కోచింగ్ ఇస్తూ ఉన్నాం. సరే, కోచింగ్ ఇస్తున్నాం కానీ మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్యాన్స్ అందరం కూడా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నాయి. సో ఈ మధ్యనే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి అయినా కూడా అవి మా నిరుద్యోగుల్ని కరుణించట్లేదు. దయచేసి మీరు అన్న 2 లక్షల ఉద్యోగాలు ఇమీడియట్గా, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సరే, మీరు 60,000 ఉద్యోగాలు వేశారు. సరే, అది ఎవరు వేశారు, ఎవరు నింపారు అనేది తర్వాత సంగతి. ఇంకా 140,000 ఉద్యోగాలు, సంవత్సరానికి ఒక 50,000 నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులందరినీ కూడా జాబ్ తెప్పించే ఏర్పాటు చేయాలి. సో ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి అయితే దాదాపు 30,000 ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ చాలా ఈ సంవత్సరంలో 2 సార్లు ట్రాన్స్ఫర్లు కూడా జరిగినాయి, ప్రమోషన్స్ జరిగినాయి. కాబట్టి దాదాపు ఒక 15,000 ఖాళీగా ఉన్నాయి డిఎస్సికి సంబంధించి. గురుకుల టీచర్స్లో ఒక 10,000 ఖాళీగా ఉన్నాయి. మోడల్ స్కూల్ టీచర్లు ఒక 3,000 ఖాళీగా ఉన్నాయి. అన్నీ కలిపి ఏపీ గవర్నమెంట్ ఎట్లయితే 2019లో గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి ఎట్లా కలిపేసిందో, మెగా డిఎస్సి వేసింది. రీసెంట్గా కూడా చంద్రబాబు గవర్నమెంట్ 16,700 పోస్టులతో మెగా డిఎస్సి వేసింది, గురుకుల, మోడల్ స్కూల్ డిఎస్సి. సో అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎట్లయితే మనకు హామీ ఇచ్చిందో 25,000 పోస్టులతో మెగా డిఎస్సి చేస్తా అని 5,000 మాత్రమే వేశారు. మిగతా 20,000 పోస్టులు కూడా ఇమీడియట్గా ఈ జాబ్ క్యాలెండర్లో యాడ్ చేసి నిరుద్యోగులకి ఇమీడియట్గా జాబ్ వచ్చేటట్టు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. మా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి,
విద్యాశాఖ మంత్రి అంటే విద్యని చాలా డెవలప్ చేస్తున్నారని చాలా సమావేశాలు పెడుతున్నారు, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు అవసరం లేదు. ఒక క్లాస్ రూమ్కి ఒక టీచరు, ఒక చాప్టర్కి ఒక సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉండేటట్టు చేస్తే దాదాపు ఒక 30,000 మంది టీచర్లు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది విద్యాశాఖలో. టీచర్లు ఉంటేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుద్ది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి కాదు. టీచర్లు ముఖ్యంగా మనం ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటేనే విద్య అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. రీసెంట్గా మనకు 14,000 ఖాళీలని చెప్పారు. కాబట్టి ఇమీడియట్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వేయాలి. సో గ్రూప్ 1 కూడా మనకు హైకోర్టు మనకు మెయిన్స్ తీర్పిచ్చింది కాబట్టి ఇమీడియట్గా రద్దు చేసి మళ్ళీ ప్రిలిమ్స్ కాంచి పెడితే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చాలామంది విద్యార్థులు కోరుకుంటున్నారు. ఎందుకంటే అలా చాలా అన్యాయం జరిగింది గ్రూప్ 1లో. కాబట్టి లక్షల మంది విద్యార్థులు దానికోసం ఎగ్జామ్స్ రాస్తున్నారు. గ్రూప్స్ కూడా ఇమీడియట్గా నోటిఫికేషన్స్ వేయాలి. జీపీఓ కూడా నోటిఫికేషన్ వేయాలి. చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. సో పవర్ సెక్టార్లో కూడా 5,000 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని గవర్నమెంటే చెప్పింది. సో అన్నీ ఒక జాబ్ క్యాలెండర్లో మీరే అన్నారు 2.5 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు కంప్లీట్ చేస్తామని. ఆల్రెడీ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 6 నెలలు మాత్రమే ఉంది 2.5 సంవత్సరాలు అంటే. మీరు ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ పెట్టినా కూడా 6 నెలలు ఎగ్జామ్స్ పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులందరినీ కూడా మీకు చదువుకొని మేమేమో పోస్టుగా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అని మేము ఇవ్వమని అనట్లేదు. మీరు నోటిఫికేషన్లు వేస్తే మేము లక్షల మంది ప్రిపేర్ అవుతాం. తర్వాత రాకపోతే ఏదో ఒకటి వాళ్ళు జాబ్ చేసుకోవటమో ఏదో ఒకటి క్లియర్గా ఉంటుంది. ఇంతవరకు నోటిఫికేషన్లు అన్నారు, ఆ సిలబస్ లేదు, ఏం నోటిఫికేషన్ వస్తాయో తెలియదు, ఏం ప్రిపేర్ కావాలో తెలియదు. అందరూ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఏమంటున్నారంటే మీరు చదువుకోండి నోటిఫికేషన్లు వస్తాయి, చదువుకోండి నోటిఫికేషన్లు వస్తాయి అంటున్నారు. మరి సిలబస్ కంప్లీట్ చేసిరు, ఆ సిలబస్ గురించి దిక్కులేదు. మరి ఏం చదవాలి, ఏం నోటిఫికేషన్ వస్తే ఏం చదవాలి? సో దయచేసి గవర్నమెంట్ ఏంటంటే విద్యార్థులు నిరుద్యోగులను అందరినీ మీకోసం మేము తెచ్చుకున్న గవర్నమెంట్ కాబట్టి ఇప్పటికీ మీ మీద ప్రేమనే ఉంది. సో ఇప్పటి నుంచైనా సంవత్సరానికి ఒక 50,000 పోస్టులు నోటిఫికేషన్లు మెయిన్ మెగా డిఎస్సి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ పోస్టులే. మళ్ళీ గ్రూప్ 1 అంటే వేరు ఏమి ఉండవు. ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్స్, గ్రూప్స్ అండ్ జీపీఓకి సంబంధించి డిఎస్సికి సంబంధించి మాత్రమే పోస్టులు ఉంటాయి. కాబట్టి దయచేసి తెలంగాణ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా నిరుద్యోగులందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను.